సూపర్ స్టార్ ఈ ట్యాగ్ లైన్ అంత ఈజీగా రాదు. హీరో సపోర్ట్ లేకుండా బాక్స్ ఆఫీస్ ముందు కాసులు కురిపించే కటౌట్ అయి ఉండాలి. అంతకు మించి సినిమా అంతా ఒంటి చేత్తో నడిపించే చరిష్మా ఉండాలి. ఆ స్టార్ ఇమేజ్ నా సొంతం అంటోంది బ్యూటీ నయనతార. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథలతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఇప్పుడు మరోసారి సోలోగా హీరోల మాస్ అపియరెన్స్ కు తగ్గేదలే అన్నట్లుగా కత్తి పట్టుకొని వేటకు బయలుదేరింది ఈ లేడీ సూపర్ స్టార్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ లైఫ్ టైం మహా అయితే 10 ఏళ్లు లైమ్ టైమ్ లో ఉంటుంది. 10 ఏళ్లు దాటితే గ్లామర్ క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతూ వస్తుంది. కానీ ఈ లెక్కలు తనకు మినహాయింపు అంటూ ప్రూవ్ చేస్తోంది ముద్దుగుమ్మ నయనతార. హీరోయిన్ గా 10 ఏళ్లుగా కెరీర్ రన్ చేసినా నేటికి సూపర్ క్రేజ్ తో దూసుకుపోతోంది. ఏ హీరో కటౌట్ లేకుండా సోలోగా బాక్సాఫీస్ కు వచ్చినా సక్సెస్ సాధిస్తోంది నయనతార. రీసెంట్ గా మరో ఎక్స్పెరిమెంట్ తో వచ్చింది ఈ బ్యూటీ. గ్లామర్ రోల్స్ చేస్తే గ్లామర్ డాల్ ఇమేజ్ ఒకటే వస్తుంటుంది. కానీ డిఫరెంట్ కథలతో హీరో కటౌట్లతో పని లేకుండా ఎక్స్పెరిమెంట్లు చేస్తేనే లేడీ సూపర్ స్టార్ అనే క్రేజ్ కెరీర్ కు యాడ్ అవుతుంది. అలా రీసెంట్ గా రక్కై అనే సినిమాతో మరో ప్రయోగం చేసింది నయన్. నయన్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఇంతకు ముందెన్నడూ కనిపించిన లుక్ తో మెరిసింది. వేట కొడవళ్లను పట్టుకొని విలన్లను వేటాడుతోంది నయనతార. శత్రువుల నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నట్లుగా టీజర్ లో చూపించాడు డైరెక్టర్ సెంథిల్ నల్లస్వామి. నయనతార మార్కెట్ కు తగ్గట్లుగానే నేషనల్ రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మూవీ వర్క్ ఇండియా, డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో తెరకెక్కిస్తున్నారు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా నయనతార పెద్ద హీరోయిన్లందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో హీరోలందరినీ రౌండప్ చేసిన ఈ భామ ఇప్పుడు సోలోగా బాక్సాఫీస్ ముందు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అందుకే భారీ బడ్జెట్ సినిమా అయినా హీరోల కటౌట్ లేకున్నా నయనతారతో హీరోయిన్ ఓరియంటెడ్ కథలతో సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. మరి ఈసారి నయన్ వేట కొడవళ్లతో వేటాడుతూ బాక్సాఫీస్ ముందు ఎన్ని రికార్డులు అకౌంట్ లో వేసుకుంటుందో చూడాలి.